దేశంలో ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇందులో జీఎస్టీ సంస్కరణలో చర్చించవలసిన అవసరం ఎంతగానో ఉంది. రాజ్యాంగ సవరణ 101లో 2017లో జీఎస్టీ చట్టము మోడీ గారు తీసుకొచ్చినారు అధ్యక్ష. అందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. ఈ జీఎస్టీలో అనేది 1991లో ఎల్పిజి సంస్కరణ తర్వాత దేశంలోని అతిపెద్ద రాజ్యాంగ సవరణ సంస్కరణ అధ్యక్ష. దీని వలన వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఈ రోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గుడ్ సింపుల్ ట్యాక్స్ గా మారిపోయింది అధ్యక్ష. ఈ రోజు జీఎస్టీ వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సరళతరం చేయడం జరిగింది అధ్యక్ష. అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష. పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష.